హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అలాగే నా వైపు కలిసి అట్టపిక్కలకి వెళ్తున్నాం అన్నమాట. బాటిల్లో వాటర్ పట్టుకొని మేమైతే పెద్ద ఘాట్ ఎక్కి వచ్చాము. అట్టపిక్కలు చూపిస్తాను మీకు, మాకు ఎంత దొరుకుతాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూసారా ఎలా ఉందో ఘాటి? మంచి లొకేషన్ కూడా అలానే పెద్ద ఘాటి. మేము వచ్చిన ప్లేస్ అయితే అన్న ప్లేస్కి వెళ్ళబోతున్నాం. మేము దొరుకుతాయో చూడాలి. చూసారా ఎంత బాగుందో ప్లేసు. మేము నడుచుకొని వచ్చింది అలా కింద మా ఊరైతే ఉందన్నమాట. కిందన అలా మనం నడుచుకోవచ్చు ఘాటి నుంచి. చూసారా అవతల ఎలా ఉందో ప్లేసులు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి వచ్చి రిలాక్స్ అవ్వడానికి. మేమైతే మా గమ్యానికి చేరుకున్నాం అన్నమాట. ఆయన పోయబోతున్నాం అక్కడ ఈ తుప్పులోనే ఉన్నాయి లేవో చూడాలి. దూరం నుంచి కనిపిస్తుంది ఒక 5. ఇబ్బంది పడుతూ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి దారి కూడా లేదు. చూసారా పెద్ద ఘాటి. చాలా కష్టంగా అయితే వచ్చామన్నమాట. చాలా పైన ఉన్నాయి, దగ్గరలో అయితే లేవు. అక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అమ్మో మా బుజ్జి అయితే ఏరేసింది. ఇదిగో అప్పుడే 3 ఏరేసింది. కాయలు కొయ్యాలంటే ఎంత కష్టపడాలో ఈ వీడియోలో చూడండి. మా ఆయన అయితే చూడండి పట్టు లాగుతున్నారనమాట అడ్డకాయల కోసం. ప్రయత్నించి చివరిగా ఒకటి కోసుకున్నారు. అది కూడా కోయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. కోసేసారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీగా తేరుకుంటుంది మా వైపు, ఇంత దగ్గరలో ఉన్నాయని. ఇప్పటికల్లా పైకి ఎక్కబోతున్నాను నేను. పైన కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా అలా కొద్దిగా. ఇదిగో ఇక్కడ ఒక 6 ఏరేసింది. ఇలా లోపల కూడా ఉన్నట్టున్నాయి. చూసారా కింద కూడా ఉన్నాయి. చూసారా అడ్డపిక్కలు దొరకాలంటే జనవరి నుంచి సంక్రాంతి అయిపోయేంత వరకు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత ఇవన్నీ మొత్తం ఎండిపోయి మొత్తం పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోతే లోపల ఉన్న పిక్కలన్నీ కూడా కింద పడిపోయి మొలుస్తాయి అన్నమాట. తర్వాత దొరకవు ఇవి. కాబట్టి అడ్డపిక్కలు దొరకాలి అంటే జనవరి ఫిబ్రవరిలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఇవి ఈ లోపే మనము తినాలనిపిస్తే వచ్చి ఏరుకోవాలి. అడ్డపిక్కలు మాకు ఇంత దగ్గరలో దొరకడానికి కారణం ఏంటి అంటే, ఈ సంవత్సరం మేమే ఫస్ట్ వచ్చానమాట ఈ ప్లేస్లో. అందుకనే మాకైతే ఇంత దగ్గరలో దొరికినాయి. లేదంటే చాలా కష్టం దొరకడం. మా ఊర్లో తక్కువ కూడా దొరకడం. అడ్డపిక్కలు కావాలి చాలా దూరం వెళ్ళాలి. దగ్గరలో దొరకాలి అంటే అందరికన్నా ముందు వెళ్ళాలి. మేమైతే అడ్డపిక్కలు ఏరాలంటే ఇలా తుప్పల పైన ఎక్కాలన్నమాట. చెట్ల పైన ఎక్కి మరి ఏరుకోవాలి. కిందన సాధారణంగా ఎక్కువ దొరకవు. అందువల్ల మేమైతే ఇలా పైన ఎక్కి ఏరుకోవాలి. నేను ఇప్పుడు ఎక్కబోయే ప్లేస్ అక్కడ ఎక్కాలి నేను. అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఎక్కితే నాకు ఎక్కువ దొరుకుతాయి. అక్కడ ఎక్కుదామని చూస్తున్నాను. అడ్డపిక్కలు ఇక్కడ ఉన్నాయి కొన్ని. రెండు చూసారా గాయస్, అడ్డపిక్కలు అయితే ఇలా కాస్తాయి అన్నమాట. చెట్టుకి ఇలా కాడలు ఉంటాయి. ఇలా పట్టి లాగితే వచ్చేస్తాయి చాలా సింపుల్గా. ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయి కాయలు. చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా పట్టి లాగేసి వచ్చేస్తాయి అన్నమాట. ఇదైతే ఇంకా చాలా పెద్దది. ఇదైతే చూసారా ఇలా పడిస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఈ ప్లేస్లో అయితే ఒక 12 కాయలు ఏరాను. ఇంకా ముందర చూస్తూ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, కిందన పడిపోయింది. ఇప్పుడు చాలా పెద్దదే. ఇది చూద్దాం, ఇంకా ఉన్నాయి లోపల. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఇలా పెడతాను నేను. ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే ఒక చేతి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. చూసారా గాయస్, ఈ ప్లేస్లో ఏరినవి ఇన్ని అనమాట అడ్డకాయలు. దీని లోపల పిక్కలు ఉంటాయి. ఇలా పట్టుకెళ్తే చాలా సింపుల్ తీసుకెళ్ళొచ్చు అనమాట అడ్డకాయలు. చూసారా గాయస్, మేమైతే ఈరోజు అడ్డపిక్కలు కానీ ఇంత పైకైతే వచ్చాము. పైనుంచి చూస్తుంటే లొకేషన్ చాలా బాగుంది. చూసారు ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాయి. లేదు అనమాట, ఇవి కొంత అక్కడ ఉన్నాయి. చూసారా గాయస్, మేమైతే అడ్డకాయలని మధ్యలో పెట్టి కిందన పైన కర్రలు పెట్టి ఇప్పుడు దాని కింద మంట పెట్టబోతున్నాం అన్నమాట, వాటిని కాల్చడానికి. ఎలా కాలుతుంది చూడాలి.
మేమైతే కర్రలు వెతికే పని లేకుండా కర్రలు ఉన్న చోటుకి వచ్చి దాని మీద ఈ అడ్డకాయలను వేస్తాం అనమాట. దానిపైన మళ్ళీ కర్రలు వేసాము. పైన కింద పెట్టిన తర్వాత దాని కిందనైతే అగ్గి పెడుతుంది మా మిస్సెస్. చూడాలి ఎలా కాలుతాయో. మేమైతే అగ్గి పెట్టేసాము. అగ్గి పెట్టిన తర్వాత ఆ మంటలు మేము పెట్టిన అడ్డకాయలు ఉంటాయో ఉండవు కూడా మాకే డౌట్ వేస్తుంది. చూసారా మంట ఎలా కాలుతుందో. మేము మంట వేసిన కొంతసేపటికి చాలా చక్కగా మేము వేసిన అడ్డకాయలు అయితే కాలిపోతున్నాయి. ఇక ఎంత బాగా కాలిపోయిందో. ఇప్పుడు మేము ఈ వేడి మంటల నుంచి తీసి లోపల ఉన్న పిక్కల్ని బయటకు తీయాలి. మొత్తాన్ని సక్సెస్ఫుల్గా మేమైతే కాల్ చేసాము అడ్డకాయల్ని. లోపల గింజలు తీయాలి అంటే ఈ అడ్డకాయని రెండు వైపు ఇటు విరిసాలన్నమాట. విరిసిన తర్వాత లోపల ఉన్న గింజలు బయటకు చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఇలా వస్తుంది అనమాట. చాలా సింపుల్గా చూసారు. ప్రతి ఒక్క గింజలు ఎంత బాగున్నాయో. ఇలా ప్రతి కాయలు కూడా ఇలాగే తీయాలి. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, వీటితో వెంటనే తినేయచ్చు అనమాట. ఈ లోపల ఉన్న ఈ సెంటర్ ఉన్న గింజని ఇప్పుడు తినేయచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. వీళ్ళు ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది. ఇది ఉంది కదా, ఈ లోపల ఉన్న ఈ గింజను తినాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది? చాలా బాగుందా? చూసారు ఎంత బాగున్నాయో గింజలు కూడా. ఈ గింజలు తీసామండి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా తీసే మీరు చూసారా ఎంత బాగున్నాయి. ఆసం అసలు చెప్పలేవు అసలు మాటల్లో. ఎంత టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యం చాలా మంచిది. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూసారా మేము పిక్కలు తీసిన తర్వాత ఫారెస్ట్ చెక్కలు ఉంటాయి. పిక్కలు తీసిన తర్వాత ఆ పిక్కలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవేనమాట ఈరోజు మేము తీసిన అడ్డ పిక్కలు. ఇలా తీయడమే జరిగింది. మా చెయ్యి కూడా మొత్తం నల్లబడిపోయినాయి. మొత్తం మేము తీసిన అడ్డ పిక్కలు అయితే ఎన్ని వచ్చినాయి అనమాట. ఈ అడ్డ పిక్కల్ని చాలామంది ఇలా కాల్చుకొని తింటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అడ్డ పిక్కలు మొత్తం ఎండిపోయిన తర్వాత పేలిపోయి ఇలాంటి పిక్కలు బయటకు వస్తాయి కదా, వాటిని వేపుకొని తింటారు అనమాట. వేపుకొని తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటాయి. అడ్డ పిక్కలు తీసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.